వెల్కమ్ టు అవర్ న్యూ లెసన్. సో ఈ రోజు అయితే ఒక సింపుల్ కాన్సెప్ట్ అయితే చూడబోతున్నాం. సింపుల్ బట్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఉదాహరణకి నేను ఇక్కడ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒక టికెట్ని అయితే క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే నేను కిందకి రాగానే ఇవన్నీ ఫిల్ చేశాను అనుకుందాం. ఆ, కిందకి రాగానే ప్రయారిటీ అనే ఫీల్డ్ ఉంది కదా. సో ప్రయారిటీ అనే ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం క్రియేట్ చేసే టికెట్ ఏ ప్రయారిటీ అనేది మనము ఎస్ఐనికి తెలియజేయొచ్చు. అది బ్లాకరా, క్రిటికలా, హైటా, మీడియమా. సో దాని ప్రయారిటీ ఏంటి, ఆ ప్రయారిటీని బేస్ చేసుకొని ఎస్ఐని దాన్ని ఎంతసేపట్లో వర్క్ చేయాలి అనేది అయితే ఎస్ఎల్ఏస్ అని ఉంటాయన్నమాట, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. సో ప్రయారిటీని యూజ్ చేసి అయితే ఎస్ఎల్ఏస్ని యూజువల్గా క్రియేట్ చేస్తారు. కాబట్టి ప్రయారిటీ ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో కనపడే ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ ఫీల్డ్లో మనకి హైయెస్ట్, హై, లో, లోయెస్ట్, మీడియం అనే ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే దీంట్లో క్రిటికల్, బ్లాకరు అనేది అయితే కనిపించట్లేదు. యూజువల్గా క్రిటికల్, బ్లాకర్ కూడా వాడతారు కంపెనీస్లో. సో అవి లేవు. యాక్చువల్గా నా టికెట్, నేను క్రియేట్ చేయాలనుకునే టికెట్ ఏంటంటే బ్లాకర్ అనమాట. బ్లాకర్ అని ఎందుకు అంటున్నానంటే, సో ఈ టికెట్ వల్ల ఏంటంటే మిగతా పనులన్నీ ఆగిపోతున్నాయి. కాబట్టి దాన్ని బ్లాకర్ కింద అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను. బట్ బ్లాకర్ అనేది అయితే లేదు. సో నేనైతే జీరా అడ్మిన్కి టికెట్ అయితే క్రియేట్ చేశాను. సో ఏంటంటే బ్లాకర్ అనే ఆప్షన్ కూడా నాకు ప్రయారిటీలో ఉండాలి అని చెప్పి నేను టికెట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు యాజ్ ఎ జీరా అడ్మిన్ మీరు ఎట్లా కాన్ఫిగర్ చేస్తారు? సో ప్రయారిటీలో ఆప్షన్, యూజువల్గా ప్రయారిటీ అనేది ఫీల్డ్ కాబట్టి, సో మనమైతే ఏం చేస్తాము, సెట్టింగ్స్లోకి వెళ్ళి వర్క్ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫీల్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో యూజువల్గా మనం ఏదైతే ఫీల్డ్ని కాన్ఫిగర్ చేయాలో దాన్ని అయితే సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసి ఇక్కడ యాక్షన్స్లో కాంటెక్స్ట్ అనేది ఉంటుంది యూజువల్గా. బట్ కాంటెక్స్ట్ అనేది ప్రయారిటీకి లేదు. ఎందుకనంటే ఇది లాక్డ్ ఇన్ ఫీల్డ్ అనమాట, లాక్డ్ ఫీల్డ్. సో దీన్ని లాక్ చేశారు, దీన్ని మీరు కాన్ఫిగర్ చేయడానికి లేదు, ఈ ఫీల్డ్ని కాన్ఫిగర్ చేయడానికి లేదు. కానీ ప్రయారిటీ ఫీల్డ్లో ఉండే ఆప్షన్స్ని మనము చేంజ్ చేయొచ్చు బై యూజింగ్ ప్రయారిటీ స్కీమ్ అనమాట. ఇక్కడ చూడండి, ప్రయారిటీస్ అండ్ ఫీల్డ్స్ కిందే మీకు ప్రయారిటీస్ అనేది ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని అయితే మీరు ఆప్షన్స్ని చేంజ్ చేయొచ్చు. ఉదాహరణకి ప్రయారిటీస్లోకి వెళ్దాం. ఇక్కడ బ్లాకర్ అడిగారు మనల్ని యూజర్, కానీ బ్లాకర్ అనేది లేదు. నేనైతే బ్లాకర్ని యాడ్ చేస్తాను. బ్లాకర్. సో చూస్ ఐకాన్, నేనైతే ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నా. కలర్ వచ్చేసి రెడ్, యాడ్ ప్రయారిటీ. సో బ్లాకర్ అనమాట. దీనికి మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. బ్లాకర్, దిస్ వర్క్ ఐటమ్ బ్లాక్స్ అదర్ వర్క్ ఐటమ్. సో డిస్క్రిప్షన్ యాడ్ చేసి ఎడిట్ ప్రయారిటీ అని కొడితే కనుక మీకు డిస్క్రిప్షన్ కూడా యాడ్ అవుతుంది. ఓకేనా. సో బ్లాకర్ అనే ప్రయారిటీ నేను ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి ఒకసారి క్రియేట్ బటన్లోకి వెళ్ళి ప్రయారిటీస్ ఫీల్డ్లో మనకి బ్లాకర్ అవైలబుల్గా ఉందా లేదా చూసుకోండి. ఓకేనా. సో బ్లాకర్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది, బ్లాకర్. ఓకేనా. సో ఇది ఒక రకం అనమాట. మీకు కిందనే ప్రయారిటీ స్కీమ్ అని ఉంది కదా. సో ఇక్కడ డిఫాల్ట్ ప్రయారిటీ స్కీమ్లో ఏంటంటే మీరు ఇక్కడ ప్రయారిటీస్లో ఏది యాడ్ చేసినా కూడా బై డిఫాల్ట్గా డిఫాల్ట్ ప్రయారిటీ స్కీమ్లోకి అయితే వెళ్తుంది. సో నాకు ఇది వద్దు, నాకు కొత్త ప్రయారిటీ స్కీమ్ కావాలి అంటే కనుక మీరు ఇక్కడ యాడ్ ప్రయారిటీ స్కీమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రయారిటీ స్కీమ్ అని నేను రాస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ ప్రయారిటీస్ అని ఉంది కదా. సో నాకు బ్లాకర్ కావాలి, నాకు హైయెస్ట్ వద్దు, హై కావాలి, మీడియం కావాలి, సో లో కావాలి, లోయెస్ట్ అయితే వద్దు. సో ఇట్లా నాకు ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి, ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వచ్చేసి ఇవి మాత్రమే కావాలి అంటే కనుక, సో ఏవి కావాలో ముందు వాటిని యాడ్ చేసి ఇక్కడ యాడ్ స్కీమ్ అని కొడితే కనుక మీకు స్కీమ్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకేనా. కానీ ఇంకా మీరు ఈ ప్రాజెక్ట్కి అయితే మీరు ఆ స్కీమ్ని అసైన్ చేయలేదు, జస్ట్ మీరు స్కీమ్ని అయితే క్రియేట్ చేశారు. సో ఇక్కడ యాడ్ స్పేసెస్ అనే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి అయితే చాలా సింపుల్గా మీరు ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని కొడితే కనుక ఇక్కడ చూడండి, కరెంట్ ప్రయారిటీ ఇక్కడ హైయెస్ట్ లోయెస్ట్. యాక్చువల్గా
ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ కొన్ని వర్క్ ఐటమ్స్ క్రియేట్ అయి ఉన్నాయి కదా, సో వాటిల్లో హైయెస్ట్ లోయెస్ట్ ఇవి ఉంటే కనుక సో వాటిల్ని వేటితో మార్చాలి అని అడుగుతున్నారు. హైయెస్ట్ అనేది ఏదన్నా టికెట్కి ఉంటే దాన్ని మీరు హైకి మార్చండి, లోయెస్ట్ అనేది ఏదైనా ఉంటే దాన్ని మీరు లోకి మార్చండి అని చెప్తున్నాను, సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ డెవాప్స్ ఈ ప్రాజెక్ట్కి ఇవి మాత్రమే అసైన్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మీరు క్రియేట్ బటన్ని క్లిక్ చేసి ప్రయారిటీస్ అనేది చూస్తే కనుక మీరు ఇప్పుడు అసైన్ చేసిన ప్రయారిటీస్ మాత్రమే ఉంటాయి. ప్రయారిటీలోకి వెళ్తే చూడండి, ఇక్కడ బ్లాకర్ ఉంది, హై ఉంది, మీడియం ఉంది, లో ఉంది, హైయెస్ట్ లేదు, లోయెస్ట్ లేదు. కారణం ఏంటంటే మనం కొత్త స్కీమ్ని అయితే ప్రాజెక్ట్కి అసైన్ చేసాం కదా. సో చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది, ప్రయారిటీస్ని ఎట్లా అసైన్ చేయాలి ప్రాజెక్ట్కి అనేది. సో ఇప్పుడైతే నేను ఒక కొత్త అప్డేట్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇంతవరకు కూడా మనం ప్రాజెక్ట్స్ అని ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చూడండి, కిందటి వీడియోలో కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కావాలి అంటే ఇక్కడ ప్రాజెక్ట్ అనేది కనబడేది, ప్రాజెక్ట్స్ అని కనబడేది, ఇప్పుడు స్పేసెస్ అంటున్నారు. ఓకేనా, ఇది కొత్త అప్డేట్ అనమాట. సో టెర్మినాలజీ మారింది, ఇప్పటి నుంచి మీరు ప్రాజెక్ట్స్ అని పిలవకూడదు, స్పేసెస్ అని పిలవాలి. ఓకేనా, సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్పేస్. ఓకేనా, సో ఇప్పుడు నా జీరా ఇంటర్ఫేసెస్లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, వ్యూ ఆల్ స్పేసెస్. ఇదివరకు వ్యూ ఆల్ ప్రాజెక్ట్స్ ఉండేది, ఇప్పుడు వ్యూ ఆల్ స్పేసెస్. చూసారా, నా జీరా యూజర్ ఇంటర్ఫేస్లో 3 స్పేసెస్ అయితే ఉన్నాయి, ఎఫ్ఎస్డిడి, స్క్రమ్, ఎస్యూపి. ఓకేనా, ఇక్కడ మోర్ యాక్షన్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ మేనేజ్ స్పేసెస్ అని కనబడుతుంది కదా, మేనేజ్ స్పేసెస్. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మోర్ యాక్షన్స్ మీద స్పేస్ సెట్టింగ్స్ అని కనపడుతుంది. ఇదివరకు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉండేవి, ఇప్పుడు మీరు సెట్టింగ్స్ కావాలి అంటే స్పేస్ సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే మీకైతే ఆ స్పేస్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి కదా. ఇది ఒక అప్డేట్ అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా ఒక కొత్త టెర్మినాలజీని తీసుకొస్తుంది. వాళ్ళు ఇష్యూని వర్క్ ఐటమ్ అంటున్నారు, ఇష్యూ టైప్ని వర్క్ టైప్ అంటున్నారు, ప్రాజెక్ట్ని స్పేస్ అంటున్నారు. అర్థమైందా? థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.